ఇవాళ మనము బీసీ బంద్ గురించి ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. సో ఈ బంద్ ఖచ్చితంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. బీసీ సంఘాలు అన్ని పార్టీలు ఇందులో ఉన్నాయి. కాకపోతే ఇది గమ్మత్తైన విషయంగా కనబడుతున్నది ఏంటి అంటే, ఇందులో భారతీయ జనతా పార్టీ మద్దతు ఇస్తున్నది. బిల్లు పెట్టాల్సింది 9th షెడ్యూల్లో పెట్టి ఆ రిజర్వేషన్ అమలు చేయాల్సింది భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రజా ఉద్యమాన్ని నిర్మించాల్సిన బాధ్యత కాంగ్రెస్ మీద ఉన్నది. బాధ్యతగా సపోర్ట్ చేసి ముందుకు వెళ్లాల్సిన బాధ్యత మిగతా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ మీద కానీ సిపిఐ సిపిఎం పార్టీల మీద ఉన్నది. విషయం ఏంటంటే, ఇవాళ బంద్కి ఎవరు మద్దతు పలికారు? ఈ సంఘాలు ఇచ్చిన బంద్కి, బీసీ జేఏసీ ఇచ్చిన బంద్కి అన్ని పార్టీలు మద్దతు పలికినాయి. బీజేపీ కూడా మద్దతు పలికింది, కాంగ్రెస్ కూడా మద్దతు పలికింది, బీఆర్ఎస్ కూడా మద్దతు పలికింది. మరి అడ్డుకుంటున్నది ఎవడిగా? గమ్మత్ లేదు. అందరూ మద్దతే ఇచ్చిర్రు. బీజేపీ ఇచ్చింది, కాంగ్రెస్ ఇచ్చింది, బీఆర్ఎస్ ఇచ్చింది, కమ్యూనిస్టు పార్టీలు ఇచ్చినాయి, అందరూ మద్దతే ఇచ్చిర్రు. మరి అడ్డుకుంటున్న వాళ్ళు ఎవరు ఇందులో? ఆయా పార్టీల్లో ఉన్న భావజాలాలు అడ్డుకుంటున్నాయి. ఆయా పార్టీల్లో ఉన్న ఎవరైతే సూడో ఇట్లాంటి మెంటాలిటీలు ఉన్నాయో, మాదే ఉండాలి రాజ్యం, మా చేతుల్లోనే, మా వర్గాల చేతుల్లోనే ఉండాలని ఉన్నాయని భావిస్తున్నారు, వాళ్ళు అడ్డుకుంటున్నారు. చివరికి ఆ పార్టీలని లీడ్ చేసేది ఎవరు? వాళ్ళే. మరి ధర్నాకి పిలుపునిస్తున్నది ఎవరు? మేము మద్దతు ఇస్తున్నామని చెప్తున్నది ఎవరు? ఈ బీసీ వర్గాలు, అందులో ఉన్న బీసీ నాయకులు. ఈ బీసీ నాయకుల మాట మరి ఆ పార్టీ వింటదా? మీరు బంద్కు మద్దతు ఎట్లు ఇస్తున్నారు, ఒకవైపున అది ఎందుకు, ఆ బిల్ ఎందుకు పెట్టడానికి ముందుకు రావట్లేదు? ఇప్పుడు బీజేపీ ఓపెన్గా చెప్పింది, అమిత్ షా చెప్పిండు. అమిత్ షా విషయాన్ని రామచంద్రరావు మోసుకొచ్చి మీడియా ముందు చెప్పిండు. ఏమని? 9th షెడ్యూల్లో పెట్టడం అసాధ్యమని. మరి కాంగ్రెస్ వాళ్ళు మేము పెద్ద పోరాటం చేస్తున్నాం అంటారు. అన్ని తప్పుల తడకలు. ఈడ బీఆర్ఎస్ వాళ్ళ చరిత్ర మనకు తెలిసిందే. మరి అందరూ శాకాహారులే, రొయ్యల మూట మాయమైందట. వెనకటికి అన్నట్టు అందరూ శాకాహారులే కానీ ఆడ కూరగిన్నె మాయమైందట. చాలా గమ్మత్తు ఉంటుంది. అందరూ మద్దతు ఇస్తారు, అందరూ సపోర్ట్ చేస్తారు, కానీ మళ్ళీ బంద్కు అందరూ సపోర్ట్ చేస్తారు, మళ్ళీ రిజర్వేషన్ అనేసరికి ఇయ్యమని చెప్తున్నారు. ఏం దారుణం ఇది! ఏదేమైనా ఈ వాదము ప్రజల్లో చాలా బలంగా ఉంది అని చెప్పడానికి ఇట్లాంటి ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు, ధర్నాలు, నిరసనలు కొనసాగాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో మరింత ఈ భావజాలాన్ని, ఐడియాలజీని పెంపొందిస్తూ ప్రజా ఉద్యమాన్ని మరింత నిర్మిస్తూ ముందుకు కదలాల్సిన అవసరం ఉన్నది. పార్టీలు ఒకవేళ అటు ఇటు అయితే తన్ని గల్లాబట్టి మళ్ళీ ఆ చౌరస్తాలోకి గుంజుకు రావాల్సిన బాధ్యత కూడా ప్రజలదే. ఇప్పుడు ఈ సంఘాల నాయకులైనా, లీడర్ల నాయకులైనా అటుపోవచ్చు, ఇటుపోవచ్చు వాళ్ళ అవసరాల మేరకి. కానీ ప్రజలు వాళ్ళని గమనిస్తూ వాళ్ళని దారిలో పెట్టాల్సిన బాధ్యత మనదే. ఖచ్చితంగా ఈ బంద్ సక్సెస్ కావాలి. ఈ బంద్ ద్వారా మన నిరసన ఢిల్లీకి వినిపించాలి, ఇక్కడ గల్లీలో ఉన్న ఈ ప్రభుత్వానికి కూడా వినిపించాలి. ఎందుకంటే వాళ్ళు బిల్లు పెట్టాలి, వీళ్ళు ఒత్తిడి తేవాలి. సో మీ అభిప్రాయం ఏంటి? బంద్ మీద ఏం మాట్లాడుకుంటున్నారు? రిజర్వేషన్ల పెంపు జరగదు అని తెలిసి బంద్ చేయడం ఏంటో. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? మూమెంట్ తెలంగాణ రేపే వస్తుంది అనే దగ్గర నుంచి మూమెంట్ స్టార్ట్ అయిందా? ఉద్యమం స్టార్ట్ అయిందా? కాదు కదా. ఖచ్చితంగా మన పోరాటం ద్వారా వాళ్ళ మెడలు వంచాలి, తెలంగాణ రావాలి అని కదా పోరాడితే దశాబ్దాల తర్వాత మనకి తెలంగాణ వచ్చింది. 1950s నుంచి పోరాటం చేస్తూ ఉంటే కదా 1969 మూమెంట్, తర్వాత 2000 అన్న మలివిడత మూమెంట్, ఇవన్నీ స్టార్ట్ అయింది. హన్మకొండ మీ జిల్లాలో బంద్ నడుస్తున్నదా అంటే? సమయం కూడా 8 అవుతున్నది, ఇప్పుడిప్పుడే జనాలు కూడా బయటకు వెళ్తుంటారు. హన్మకొండ అండ్ వరంగల్ టుడే టోటల్లీ బంద్. విమలాకర్ చెప్తున్నారు, రిజర్వేషన్లు తీసేస్తే దరిద్రం పోతుందట. అసలు ఫస్ట్ నీ నుంచి బ్లాక్ చేస్తే దరిద్రం పోతుందని నాకు అనిపిస్తుంది. ప్రతిరోజు నీదో పెంట ఇడ. రిజర్వేషన్ తీసేస్తే దరిద్రం పోతుందంటే మీ చేతిలో ఉన్న 100,000 ఎకరాలు తీసేస్తే దరిద్రం పోతుంది ఈ దేశానికి. నెక్స్ట్ ఏముంటుంది? రాగానే 10 గంటల వరకు పనిచేస్తారు కదా, ఇంకేం బంధు ఇది. సరే, ఏది 10 గంటలకు చేస్తారా, ఇంకోటి చేస్తారా? మనం అట్లా మనమే అనుకుంటే ఎట్లా? ఇవాళ బీసీ సంఘాలు రాష్ట్ర బంద్ చేస్తున్నాయి. ఈ బంద్కు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఓకే, మరి ఈ పోరాటం ఎవరిపైన చేస్తున్నట్టు? ఇంతవరదాకా అడిగింది అదే.
ఇందులో పోరాటం ఎవరి మీద? రిజర్వేషన్లు బంద్ ఎవరి మీద పోరాటం చేస్తున్నారు? అందరూ చేస్తున్నారు కదా. ఇప్పుడు సేమ్ తెలంగాణ ఉద్యమంలో కూడా అంతే కదా. తెలంగాణ ఉద్యమంలో కూడా అన్ని పార్టీలు రోడ్డు మీదకి వచ్చినాయి. అప్పుడు బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, అప్పుడున్న బీఆర్ఎస్ వచ్చింది, కమ్యూనిస్టు పార్టీలు వచ్చినాయి. సరే, కొంతమంది సమైక్యాంధ్ర అన్న వాళ్ళు రాలేదు, కానీ వాళ్ళ ఒక స్టాండ్తో ఉన్నారు. పోరాటం ఎవరి మీద అంటే, ఈ రిజర్వేషన్స్ ఇవ్వము, మీ జనాభా ఎంతుందో మీకు అంత వాటా దక్కనివ్వము, మీది మేము పంచక తింటాము, దోపిడీ చేస్తాము అనే వాళ్ళ మీద ఈ బంద్. ఇది పార్టీల మీద కాదు, అన్ని పార్టీలో ఉన్న వాళ్ళ మీద ఈ బంద్ అని అనుకోవాలి మనం. వాళ్ళందరినీ సెటరేట్ చేయాల్సిన బాధ్యత ప్రజలదే. మనం కరెక్ట్గా ఉంటేనే అది సాధ్యమవుతుంది. ఈ బంద్లతోనే కదా మనం ఐక్యంగా ఉన్నదని తెలుస్తుంది. వాస్తవమే కదా, అది కూడా ఒక పాయింటే. ఈ బంద్ మనం పర్ఫెక్ట్గా చేస్తే ఇగో తెలంగాణలో ఈ స్థాయిలో నిరసన ఉన్నది, ఇంతవరదాకా అసలు బీసీలు అంటే ఐక్యంగా లేరు అనే ఒక భావన ఉన్నది కదా. సో వీళ్ళంతా ఐక్యంగా ఉన్నారు, ఈ ఉద్యమం మరింత బలోపేతం అవుతుంది. ఎందుకంటే ఇంటెలిజెన్స్ వర్గాలు ఇవన్నీ ఉంటాయి, సెంట్రల్ ఇంటెలిజెన్స్, స్టేట్ ఇంటెలిజెన్స్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తుంటారు. సో కాబట్టి ఈ బంద్ని మనం విజయవంతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. వారెవా బీసీ బంధు అందరూ శాకాహారులే కానీ ప్లేట్లో మటన్ మాయమైనట్టుందట. నేటి పార్టీల తీరు అట్లనే ఉన్నది. చేస్తా అన్న కాంగ్రెస్ ఇవ్వాలి కదా, అసలు బంద్ ఎవరి మీద చేస్తారు? ఇస్తానన్న కాంగ్రెస్ మీద బంద్ చేయాలి. అంతకంతే ఉన్నారు కదా. కాంగ్రెస్ ఇస్తా అంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తుంది? జీవో ద్వారా సాధ్యమయ్యే పనే కాదు. బీజేపీ కేంద్రంలో అనుకుంటేనే అది వస్తుంది, అంతవరదాకా రాదు. సో ఆ దిశగా అన్ని పార్టీల మీద ఒత్తిడి తీసుకురావాలి. బీసీ రిజర్వేషన్లు అడిగే ముందు మా బీసీ ఓట్లు మన బీసీలు వేసుకుంటే సరిపోతుంది కదా. ఇప్పుడు అంత చైతన్యం ఉందా? మనోళ్ళు మనమే వేసుకోవాలనే ఇది లేదు. కాబట్టి ఇప్పుడు మరి అట్లా అనుకుంటే అంబేద్కర్ దళితులకు రిజర్వేషన్లు పెట్టినప్పుడు అట్లనే అనుకొని ఉండాలి కదా. ఎందుకు లేదు? ప్రజల్లో ఆ రకమైన ఆలోచన చైతన్యము వాళ్ళ దగ్గర అంత అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళలో లేదు కాబట్టే కదా వాళ్ళ అమాయకులు అని రిజర్వేషన్స్ పెట్టింది. ఏం వెలిగిచ్చారు? పొగ వస్తుందంత తీసేది. రిజర్వేషన్ పేదలకు మాత్రమే ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ తన క్యాబినెట్లో 42% రిజర్వేషన్ అమలు చేసి చిత్తశుద్ధి చూపించవచ్చు కదా. నేడు తెలంగాణ బీసీ బంద్. 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా బీసీ జేఏసీ పిలుపు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల మద్దతు, పలు విద్యా వ్యాపార సంస్థల స్వచ్ఛంద మద్దతు. 42% రిజర్వేషన్లు సాధించేదాకా ఉద్యమం. సుప్రీంకోర్టు ఏమైనా శిలాశాసనమా? కృష్ణయ్య. అందరూ బంద్కు మద్దతుగా నిలవాలి. జాజుల. జర్నలిస్టులు బాసటగా నిలవాలి. దాసు సురేష్. కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనాలి. మహేష్ గౌడ్. శాంతియుతంగా నిర్వహించాలి. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు. డీజీపీ. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి. అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తే మేము వస్తాం. బీసీ రిజర్వేషన్లు బీజేపీ అడ్డుకుంటోంది. పార్లమెంట్లో బిల్లు పెట్టకుండా జాప్యం చేస్తోంది ఉప ముఖ్యమంత్రి భట్టి. ఇప్పుడు మళ్ళీ ఈ బంద్కు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. బీజేపీ ఇస్తున్నది, కాంగ్రెస్ ఇస్తున్నది, బీఆర్ఎస్ ఇస్తున్నది, సిపిఐ ఇస్తున్నది, సిపిఎం ఇస్తున్నది. అన్ని పార్టీలు, అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయి. మరి ఎవడి మీద పోరాటం ఇది? ఆలోచించండి ఎంత భయంకరంగా ఉంటుందో. బిల్లు పెట్టాల్సిన బీజేపీ కూడా మద్దతు ఇస్తున్నది బంద్కి. బిల్లు పెట్టడానికి ఒత్తిడి తేవాల్సిన కాంగ్రెస్ కూడా మద్దతు ఇస్తున్నది ఈ బిల్లుకి. బీఆర్ఎస్ కూడా ఇస్తున్నది ఈ బిల్లుకి మద్దతు. మరి ఎవడు దొంగవడు? సో నిన్న సంఘీభావ ర్యాలీ ఒకటి నిన్న నిర్వహించినట్టున్నారు. ఈ ర్యాలీలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్ కృష్ణయ్య, మందకృష్ణ, అద్దంకి దయాకర్, జాజుల, దాసు సురేష్, రాజారాం యాదవ్. సో వీళ్ళందరూ అక్కడ మనకు ఆ ఫోటోలో కనిపిస్తున్నారు. సో ఖచ్చితంగా ఈ బంద్కి మద్దతు పలకాల్సిన అవసరం ఉన్నది. ఈ బంద్ కొనసాగాలి, బంద్ జరగాలి, ఈ బంద్ సక్సెస్ కావాలి.